ఇది ముఖ్యమైన వార్త. సో ఇది ఎందుకంటే చాలామంది అనుకుంటారు గివేం వార్తలు అని, కానీ వాస్తవానికి ఇవి ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఇట్లాంటి వార్తలు చాలా అవసరం, జాగ్రత్తలు అవసరం. అక్కడ ఏం జరుగుతుందో అప్డేట్తో ఉండటంతో పాటు మనమేం చేయాలి, భారతదేశ పౌరులుగా ఇంత దూరం ఉన్నాం, మేము గడ్డ మీద ఉన్నాం, మంచిగా మేము బాగా బార్డర్కి చాలా దూరం ఉన్నామని అనుకోవద్దు, రిలాక్స్ కావద్దు. ప్రతి భారతీయుడు బార్డర్లో నిలబడ్డట్టే ఫీల్ కావాలి, ఎంత అప్రమత్తంగా ఉండాలి. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర సర్కార్ కూడా చాలా చర్యలు తీసుకుంటుంది, కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. మనం కూడా అట్లనే భారత సర్కార్కి రాష్ట్ర సర్కార్కి మనం సహకరించాల్సిన అవసరం ఉంది. అయితే ఒకవేళ యుద్ధం వస్తే అప్రమత్తంగా ఎలా ఉండాలనే మాక్-డ్రిల్తో పాటు ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోరి. యుద్ధం వస్తే బ్లడ్ ముఖ్యం, అంతే కదా, రక్తం ముఖ్యం. యువకులంతా బ్లడ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండరు. బ్లడ్ ఇచ్చే పరిస్థితుల్లో మీ ఒంటిలో అట్లాంటి పరిస్థితులు ఉండే విధంగా కూడా మీరు సిద్ధంగా ఉండరు. క్షతగాత్రులకు చికిత్స కోసం రక్తం ఎంతో అవసరం. రక్త నిల్వలు ఉంటేనే ట్రీట్మెంట్ సులభం. బ్లడ్ డొనేషన్పై చైతన్యం పెరగాల్సిన అవసరం ఉంది. సో చాలామందికి బ్లడ్ డొనేషన్ మీద అపోహలు ఉన్నాయి, రక్తం ఇస్తే ఏదో అవుతుంది, వీక్ అయిపోతారని, అట్లా అని ఇట్లా అని. వీలైతే 5 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి అట్లా బ్లడ్ ఇస్తే బ్యాడ్ కొలెస్ట్రాల్ పోతుంది, హెల్తీ ఉంటాడు మనిషి, మంచిగా కొత్త న్యూ బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దాంట్లో ఇబ్బందులు ఏం లేవు. బ్లడ్ డొనేషన్పై చైతన్యం పెరగాల్సిన అవసరం ఉంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ఆర్మీ చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్ విజయవంతమయ్యాయి. మరోవైపు ప్రజలను అప్రమత్తం చేసేందుకు మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. అయితే ఒకవేళ యుద్ధం జరిగితే క్షతగాత్రుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వారికి చికిత్స అందించే సమయంలో రక్తం ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పటివరకు జరిగిన 2 ప్రపంచ యుద్ధాల్లో తీవ్ర రక్తస్రావమై సరైన చికిత్స అందక గణనీయ స్థాయిలో సైనికులు, ప్రజలు మరణించారు. అంటే గతంలో జరిగినటువంటి యుద్ధాల నుంచి ఎక్స్పీరియన్స్ అనేటివి. ఇలాంటి సమయంలో చికిత్స అందించడానికి రక్తం ఎంతో అవసరం. దీనికోసం పెద్ద ఎత్తున రిజర్వ్ రక్త నిల్వలు ఉండాల్సిన అవసరం ఉంది. రిజర్వ్ బ్లడ్ నిల్వలు ఉంటే లాభం ఏంటి ఒకసారి చూడండి. యుద్ధ సమయంలో ఎలాంటి ప్రమాదం వాటిల్లినా అనుకోకుండా క్షతగాత్రుల సంఖ్య పెద్ద ఎత్తున పెరిగిన వైద్య సేవల్లో ఎలాంటి ఆటంకం కలగదు. రిజర్వ్ బ్లడ్ నిల్వలు ఉండడంతో గాయపడ్డ వారికి త్వరగా చికిత్స అందించవచ్చు. సరైన సమయంలో రక్తం అందిస్తే బాధితుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవచ్చు కూడా. సో యుద్ధాన్ని ప్రభావం చేయగల రక్తదానం పాత్రపై కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా దృష్టి సారిస్తే ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొని సమన్వయంతో ఎదుర్కోగల అవకాశం అటు ఆర్మీకి ఇటు ప్రభుత్వానికి కూడా లభిస్తుంది. యూత్ క్లబ్తో పాటు ఎన్జిఓలు సైతం భాగస్వామ్యం చేయడం ద్వారా సమర్థవంతమైన యుద్ధ సన్నద్ధతను చాటినట్లు అవుతుంది. ఇండియాలో పరిస్థితి ఏంది? ఇండియాలో యువత జనాభా ఎక్కువ. అనేక ఎన్జిఓల కారణంగా బ్లడ్ డొనేషన్పై అవగాహన సైతం ఉంది. అయితే యుద్ధం లాంటి పరిస్థితి వస్తే క్రిటికల్ కేర్ మేనేజ్మెంట్పై యువతకు అవగాహన తక్కువనే. సో ప్రస్తుతం ఉన్న యువతలో చాలామందికి ప్రత్యక్ష యుద్ధం ఎలా ఉంటుందో, దానివల్ల కలిగే నష్టాలు ఏంటో తెలియదు. చివరిసారిగా 1971 ఇండో పాక్ వార్ తర్వాత మళ్ళీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో యువతలో బ్లడ్ డొనేషన్కి సంబంధించిన పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. సో మా న్యూస్ ఛానల్ వేదిక కూడా మేము యువతకు పిలుపునిస్తున్నాం. వీలైతే ఎక్కడికక్కడ మీ ప్రభుత్వ హాస్పిటల్ దగ్గరికి, ప్రైవేట్ హాస్పిటల్, ప్రైవేట్ డొనేషన్ ఎక్కడికైనా పోండి. సో ప్రభుత్వం అవసరమైతే ఎక్కడి నుంచైనా బ్లడ్ని తీసుకుంటుంది. కాబట్టి మీకు నచ్చిన చోట మీరు బ్లడ్ ఇవ్వండి. ఇప్పటి నుంచి మీరు బ్లడ్ ఇవ్వడం లెవెల్ ఉంటే బ్లడ్ డొనేషన్ చేయండి. బ్లడ్ ఫర్ నేషన్ పెట్టుకోరు, ట్యాగ్లైన్ పెట్టుకోరు, పోయి ఇస్తూనే ఉండరు. ఇక వాళ్ళు పిలిచిరా, వీళ్ళు పిలిచిరా, అక్కక, తమ్మునికా, చెల్లెక, చుట్టపోనికా, నువ్వు ఎవరికైనా పనికి చేయండి. మన దేశ పౌరులుగా పనిచేస్తుంది, పోతూనే ఉండరు, బ్లడ్ ఇస్తూనే ఉండరు. ఇప్పటి నుంచి రోగులకు సరిపడా కాకుండా ఇంకా మిగిలి బ్లడ్ అనేది రిజర్వ్గా ఉంటే ఒకవేళ యుద్ధం వస్తే సిద్ధంగా ఉంటుంది బ్లడ్. సో అప్పటికప్పుడు అందరం మనం టెన్షన్ పడిపోతాం, ఏమన్నా కావాలి అప్పుడే బ్లడ్ ఇవ్వాలంటే. వీలైతే బ్లడ్ ముందే ఇచ్చే ప్రయత్నం అయితే చేయరు.